నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులో ప్రపంచ బాలల తెలుగు మహాసభలు లోగో ఆవిష్కరణ. ఏ జాతి మనుగడ అయినా అమ్మ భాషతోనే సాధ్యమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిందు సేద్యాన్ని రద్దు చేసిందన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ ఫైర్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీనివాసుడి మీదనే నిందలు మోపారు. వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదన్న మాజీ మంత్రి రోజా. జాతీయ జనగణన కులగణన డాక్యుమెంట్లో ఓబీసీ కాలం లేకపోవడంపై కవిత ఫైర్. బీసీలు మోసం చేసే కుట్ర జరుగుతోందని విమర్శలు. ఏ జాతి మనుగడ అయినా అమ్మ భాషతోనే సాధ్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 6 తేదీలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా ఓ స్కూల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభల లోగోను ఆవిష్కరించారు. మీద యాత్ర చేసుకుంటూ ప్రజల దగ్గరకు వెళ్ళి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి గాంజాకు దూరంగా ఉండాల్సిన విషయం మీద వారికి అవగాహన కల్పించి తద్వారా లేకపోతే దాని ద్వారా వచ్చే దుష్పరిమాణాలు చెప్పించి ఆ కుటుంబం గురించి చెప్పి వీరు ఆత్మనిర్భావానికి లోనయ్యి ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి జీవితాన్ని చిన్నబంధం చేసుకుని అధపాతాలకు పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందనే విషయాన్ని అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండేలాగా చేస్తూ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న అటువంటి వాళ్ళు హీరోలు. అటువంటి వారి జీవితాల గురించి కూడా అనేక మంది ఇవాళ అబ్దుల్ కలాం గురించి నేను ప్రస్తావించి అటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇవాళ దేశం కూడా చాలా ముందుకు పోతుంది. మేము చదువుకుంటున్నప్పుడు మాకు ఇన్ని అవకాశాలు లేనేలేవు. ఇవాళ మీరు గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత మీరు ఎన్నుకున్న రంగంలో మీకు కావాల్సిన అవకాశాలు ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, స్టార్ట్అప్ అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని, ఖేలో ఇండియా అని అనేకమైన వినూత్న కార్యక్రమాలను ఇవాళ దేశంలో ప్రవేశపెట్టి దేశ సంపదని పెంచడమే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు రావడానికి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ప్రధానమంత్రి గారు విశేషంగా కృషి చేస్తున్నారు. 7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్కొక్క యూనికాన్ అంటే $1 బిలియన్ వర్త్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీని యూనికాన్ అంటారు. అటువంటి 25 ఉన్నాయి మన దేశంలో స్టార్ట్అప్. ఎవరు వీళ్ళంతా కనిపెట్టిన వాళ్ళు? వీళ్ళంతా కనిపెట్టిన వాళ్ళు బయట దేశం నుంచి కాదు, లేదా 50 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు, లేదా సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు కాదు. ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు మీలాగా మామూలుగా ఉంటూ చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చున్న విద్యార్థులే ఇవాళ 2 లక్షల పైగా స్టార్టప్లని, దాంట్లో 25 యూనికాన్స్ ని మీ మధ్యలో ఉంటున్న విద్యార్థులే ఇవాళ చిన్న వయసులోనే ఆవిష్కరించారు. మన దేశానికి గౌరవం తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడమే కాకుండా మన దేశ సంపదను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అద్భుత నాయకత్వం ఉంది ఇవాళ రాష్ట్రంలో గానీ దేశంలో గానీ. అవకాశాలు వస్తున్నాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి, చదువుకోవడంలో కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. నూతన విద్యా విధానం, ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీంట్లో కేవలం మాతృభాష మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే కాకుండా ఒక నూతన విద్యా విధానం ద్వారా భవిష్యత్తు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మనం కొన్ని సంవత్సరాల పాటు మన దేశాన్ని వలసవాదులు పాలించి, మొఘల్స్ పాలించి, బ్రిటిషర్స్ పాలించి ఒక బానిస మనస్తత్వాన్ని మనం చూపించారు. ప్రధానంగా మెకాలే విద్యా వ్యవస్థను తీసుకొచ్చి మన దేశంలో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం, మన వల్ల ఏమీ చేత కాదు, అన్ని అమెరికా వాడు చేయగలడు, యూరోప్ వాడు చేయగలడు, చైనా వాడు చేయగలడు, ఈ దేశంలో ఎవడు చేయలేడు అనే విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఆ బానిస మనస్తత్వంలోంచి బయటికి తీసుకొచ్చి ఇవాళ మన దేశంలో నేను చెప్పినట్టుగా 2 లక్షల స్టార్టప్లు ఆవిష్కరించే దిశగా కూడా యువతను నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. నాలెడ్జ్ ప్రాక్టీషనర్ ఉన్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ అవుతున్నాం. ఇది అక్కడ ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే అక్కడికి వెళ్ళి మనం సీఈఓలు అవుతున్నాం. మన మేధో సంపత్తి నిర్ణయింది, వీటిలోంచి మనం బయటకు వస్తున్నాం కాబట్టి సీఈఓలు అవుతాం. కానీ ఈ రాబోయే రోజుల్లో ఈ దేశ యువత, ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత, మరీ ముఖ్యంగా ఈ ఒంగోలు విద్యార్థులు, మరీ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు రాబోయే రోజుల్లో ఆ మెటాలు, ఆ మైక్రోసాఫ్ట్లు మన దేశంలోనే తయారు చేసే విధంగా మీరందరూ కూడా తీర్చిదిద్దాలంటే దానికి ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ దిశగా పని చేయాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు నిర్మించుకోవడమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తు కూడా నిర్మించాల్సింది కూడా మీరే. అటువంటి నాయకత్వం ఉంది. ఇవాళ స్వాతంత్రం పేరుతో మనల్ని ఇచ్చేసి విడదీసి దేశాన్ని వెళ్లిపోయిన దేశానికి సంబంధించిన పౌరుడు ఇవాళ నీ దేశ ప్రభాని గ్లోబల్ లీడర్ అంటున్నాడు, ఆమె ఫ్యాన్ ఆఫ్ హిమ్ అంటున్నాడంటే ఈ దేశ పౌరుడిగా మనం అందరం సంతోషించాలా లేదా? ఇటువంటి నాయకత్వంలో మనం కూడా మన బాధ్యతను గుర్తు చేసుకొని పనిచేయాలా లేదా?
వైసీపీ అధినేత జగన్ రాయలసీమ ద్రోహి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిందు సేద్యంలో 2018లో అనంతపురం జిల్లా దేశంలో 2వ స్థానంలో ఉంటే జగన్ అధికారంలోకి వచ్చాక బిందు సేద్యాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు తెలుగుగంగ, హంద్రీనివా, గాలేరు నగరి, వెలిగొండ, కేసీ కెనాల్ను ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి సీమను ఉద్యాన పంటల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ గారు రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక పెద్ద ఆలోచన చేసి శాశ్వత కరువు పరిష్కారం దిశగా ఆ రోజు తెలుగంగ ప్రాజెక్టు, హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, కేసీ కెనాల్ కానీ, ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ ప్రారంభించి గ్రేటర్ రాయలసీమ అంటే అప్పటి అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా కరువు సీమకంతా కూడా నీళ్లు పారేయాలా, కృష్ణా జలాలు తీసుకురావాలని ఆయన చేసిన ఆలోచనలకు అంకురార్పణ జరిగిందో ఆ అంకురార్పణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహత్తర ఆలోచన చేసి రాయలసీమను ఒక ఉద్యాన పంటల హబ్గా దేశంలోనే తయారు చేసే దిశగా ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. దానికి తొలి అడుగులు పడబోతున్నాయనే దానికి రాయలసీమ రైతులకందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ ఉండా. పూర్వోదయ స్కీమ్ ద్వారా దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 40,000 కోట్లతో ఉద్యాన పంటలకన్నిటికి కూడా నీళ్లు తీసుకొచ్చేదానికి, అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా తయారు చేసేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధుల వరాలు రాబోతున్నాయని సంతోషంగా తెలియజేసే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. ఈ రాబోయే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పూర్తయితే రాయలసీమ అంతా కూడా ప్రపంచ దేశాలకు ఉద్యాన పంటల ద్వారా పండ్లన్నీ కూడా దేశ విదేశాలకు ఎగుమతి చేసేదానికి గొప్ప అవకాశం రాబోతూ ఉంది. ఫ్రూట్ ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా యాన్సిలరీ యూనిట్లన్నీ రాబోతూ ఉన్నాయి. రాయలసీమ రైతులందరూ కూడా రాజులుగా తయారయ్యే అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం ఈరోజు తొలి అడుగులు వేస్తూ ఉందనే దానికి ఈరోజు పూర్వోదయ పథకం ద్వారా చేసిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేసి శాంక్షన్ చేసే దిశగా అడుగులు ముందుకు పోతూ ఉన్నాయి. రాయలసీమ రైతులకు ఎంతో ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటకెక్కించి తుంట డ్రిప్ పరికరం కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాయలసీమ అంతటా కూడా 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ కూడా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి రైతుకు కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ అందుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మామిడి మార్కెట్ కుప్పకూలింది. మామిడి మార్కెట్ విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎగుమతులు భారీగా పెంచి అరటి రైతులు కానీ, మామిడి రైతులు కానీ ఆదుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పి మొదటిసారిగా మామిడి పంటను కూడా రైతులను ఆదుకునేదానికి ఈ కూటమి ప్రభుత్వం చేసిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యాన హబ్బుగా రాయలసీమ దేశంలోనే భాగాన నిలవబోతోంది భవిష్యత్తులో. ఉద్యాన రంగంలో 2017-18లో దాదాపు 17% వృద్ధి రాష్ట్రంలో సాధించిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి. రాబోయే రోజుల్లో ఇదే ఉద్యాన పంటల్లో వృద్ధి 25% తీసుకుపోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన గొప్ప ఆలోచనగా ముందుకు పోతున్నాం. తెలుగుదేశం హయాంలో వ్యవసాయ ఉద్యాన రంగాలన్నీ కలిపి చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14,740 కోట్ల ఆదాయం, ఆ తర్వాత స్థానం చిత్తూరు జిల్లాలో 13,017 కోట్లు, కర్నూలు జిల్లాలో 11,310 కోట్లు, గుంటూరు జిల్లాలో 11,122 కోట్లు, కడప జిల్లాలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాం.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారమంతా జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక బురద చల్లడం కోసం చేసిన తప్పుడు ప్రచారమేనని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఛార్జిషీట్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది హిందువులు ఆరాధించే తిరుమల శ్రీనివాసుడి మీదనే నిందలు మోపారని స్పష్టమైందని, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని మండిపడ్డారు. నిజాయితీగా విచారణకు నిలబడి తప్పు లేదని నిరూపించుకున్న జగన్ కాళ్లు కడిగి ఆ నీళ్లను చంద్రబాబు పవన్ కళ్యాణ్ తన తలపై చల్లుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా, వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయటం జరిగింది. ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ICAR, దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది. వీటిని మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024, అలాగే 12వ తేదీ 7వ నెల 2024 వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించింది ఉందో దానికి పంపడం జరిగింది. ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు, సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు. ఇవి ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు. ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో, లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది. ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం గాని, ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం గాని లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ, న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ దీంట్లో పంది కొవ్వు ఉందా, జంతు కొవ్వు ఉందా, లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ NDRI అనే నివేదిక ఇచ్చినారే, వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్. వాటిని పరిశీలించడంలో కానీ, వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి, నిజంగా అదేదో అంటారు కదా, దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే మీరందరూ చూశారు, సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా, ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువును తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.